తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీరా నవల వింటున్నామండి. రచన లక్ష్మి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. నాకు ఈ కథ చదువుతూ ఉంటే ఎద్దనపూడి సులోచన రాణి గారు రాసినట్టు అనిపిస్తోంది. అంత చక్కగా రాసినారు ఈవిడ. చాలా బాగుంది కథ, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మీకేమనిపిస్తోంది? మీకు కూడా అలాగే అనిపిస్తోందా? ఏమనిపిస్తుందో కామెంట్లలో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీరా కవరు చేతిలోకి తీసుకుంటూ ఇంత బరువు ఉంది, ఎంత ఉత్తరం రాసిందో అనుకుంటూ కవరు తెరిచింది. అరుణ గుర్తుకొచ్చేసరికి మనసుకి కాస్త ఉల్లాసం కలిగింది. మంచం మీద కూర్చుంటూ కవర్లో ఒత్తుగా ఉన్న కాగితాలు విడదీసింది. మీరా. ఉలిక్కిపడిన మీరా నిటారుగా అయింది. ముత్యాలు పేర్చినట్లున్న ఆ అక్షరాలు అరుణవి కావు. కాగితాన్ని వేళ్లల్లో నొక్కిపెట్టి అలాగే ఒళ్ళో పెట్టుకుంది. ఊపిరి బిగబట్టి పెదాలు బిగించి కొన్ని క్షణాలు అలాగే కూర్చుంది. అలా కూర్చోవటంలో మొదటి లైను వెంబడి మీరా కళ్ళు జరజరా పాకినాయి. మీరా, నా మీద కోపంతో అసహ్యంతో దీన్ని పూర్తిగా చదవకుండానే ఓ అగ్గిపుల్ల గీసి దీన్ని తగలబెడతావని నాకు తెలుసు. కానీ అలా చేయొద్దని ప్రార్థిస్తున్నాను. అలా చేశావంటే ఈ కాగితాలతో పాటు కొన్ని నిజాలు కూడా కాలిపోతాయి. అప్పుడు నేను చచ్చినా బ్రతికినా నీకు, నీతో పాటు బాబుకి నేను నేరస్తుడిలాగానే ఉండిపోతాను. అందుకని మరోమారు వేడుకుంటున్నాను, దీన్ని శాంతం చదవమని. మీరా, మొదటి నుంచి దీంట్లో అన్ని సంగతులు వివరంగా రాస్తున్నాను. ఎందుకంటే నీకు తెలియనివి చాలా ఉన్నాయి. జ్యోతి రావుగారి అమ్మాయిని తెలియక ముందు నుంచి కూడా జ్యోతికి నాకు పడదు. సినిమా హాల్ దగ్గర 10 మంది అమ్మాయిలతో ఒళ్ళు తెలియకుండా నడుస్తూ వచ్చి నాకు డాష్ ఇవ్వడమే కాక తిరిగి నా మీద తప్పు నెట్టబోయింది. అలా మా కయ్యం మొదలైందని చెప్పొచ్చు. ఆ తర్వాత ఆ జ్యోతిర్మయి రావుగారి కూతురని తెలిసింది. నేను, రెడ్డి, ఇంకో నలుగురు ఇక్కడ పంచదార ఫ్యాక్టరీ అమ్మేస్తారని తెలిసి వెళ్ళటం జరిగింది. మొదట వాళ్లతో అన్న పెద్ద మనిషి అమ్మనని కాంట్రాక్టుకి ఇస్తానని చాలా రోజులకి తేల్చాడు. అది అటో ఇటో తేలే వరకు ఆయన్ని కలవక తప్పేది కాదు. నేను ఆయన ఆఫీస్కి వెళ్ళినా ఆయన ఇంటికి లాక్కుపోయేవాడు. నాకు జ్యోతికి జరిగిన దెబ్బలాటలు నీకు వేరే చెప్పనక్కర్లేదు. నీకు తెలుసు, రావుగారు తనతో వ్యాపారంలో చేరమని నన్ను చాలా ఒత్తిడి చేయసాగాడు. నాకు అక్కడ ఉండే అభిప్రాయం లేదని ఖచ్చితంగా చెప్పినా ఆయన పట్టించుకునేవాడు కాదు. ఈ ఫ్యాక్టరీ సంగతి తేల్చేవాడు కాదు. కొన్నాళ్లకు కానీ ఆయన అసలు ఉద్దేశం నాకు అర్థం కాలేదు. జ్యోతిని ఎంతమంది చూసుకోవడానికి వచ్చినా జ్యోతి పెంకితనానికి, జ్యోతి ఇచ్చే పెంకి సమాధానాలకి హడలిపోయి పారిపోయేవారట. ఆఖరికి ఫారెన్ పంపిస్తామన్నా, ముందే కొంత ఆస్తి రాసిచ్చేస్తామన్నా వాళ్ళ ఆస్తికి వాళ్ళకి ఓ నమస్కారం పెట్టి వచ్చిన దారినే వెళ్ళిపోయేవారట. వాళ్ళ దృష్టిలో నేను పడ్డాను. నన్ను ఆకర్షిద్దామని వాళ్ళు చాలా ప్రయత్నించారు. అరుణ పుట్టినరోజు నాడు అంత క్రితం 4 రోజుల క్రితమే నేనొచ్చాను. అరుణ ఎప్పుడూ నీ గురించే చెప్తూ ఉండేది. అలా నీ గురించి చెప్తున్నప్పుడు ఆ ముఖంలో ఎంత సంతోషం. నీ మెప్పు పొందిన ఆ స్నేహితురాలిని తప్పకుండా చూడాల్సిందే అన్నాను నేను. ఆ రోజు సాయంత్రం నువ్వు వస్తావని, నన్ను తప్పకుండా ఎన్ని పనులున్నా ఇంట్లో ఉండమని అంది. అలాగే అన్నాను. అరుణకి ముత్యాల హారం, ఉంగరం తీసుకోవాలని బజారుకి బయలుదేరాను. ఆ మర్నాడే ఓ ఫ్రెండ్ కొడుకు పుట్టినరోజు కూడా ఉంది. ఏదైనా ప్రజెంటేషన్ కొందామని ఓ షాపులోకి వెళ్ళాను. ఆ తర్వాత సంగతులన్నీ నీకు తెలుసు. అక్కడ ఆ సుస్వాగతం అని ఉన్న అట్ట నువ్వు ప్రత్యేకంగా పట్టుకొని నిలబడడంతో నువ్వు జ్యోతికి ముఖ్య స్నేహితురాలు అనుకున్నాను. జ్యోతికి కూడా ఎప్పుడూ 10 మందికి తక్కువ ఫ్రెండ్స్ ఉండరు. నిన్ను చూసిన గుర్తు లేకపోయినా అంతమందిలో ఎవడు చూశాడు అనుకున్నాను. ఆ రోజు సెంటర్లో జరిగిన సంగతులు అరుణతో చెప్తూ నన్ను చూసి ఎలా అయిపోయావో నేను గమనించకపోలేదు. తర్వాత అరుణ నిన్ను పరిచయం చేసినా నువ్వు బింకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ నాకు నమస్కారం చేశావు. అప్పుడు మర్యాదకి కూడా నీతో మాట్లాడకుండా వెళ్ళిపోయానని అరుణకి నా మీద చాలా కోపం వచ్చింది.
నువ్వు అదోలా ఉండడానికి కారణం నువ్వు నమస్కారం చేసినా నేను నిర్లక్ష్యంగా వెళ్ళిపోయినందుకే అనుకుంది అరుణ. నిన్ను ఎలాగైనా ఇక్కడికి రాకుండా చేయాలని అనుకున్నాను. ముందు మీ స్నేహం ఎంత తొందరగా మాన్పిస్తే అంత మంచిదనిపించింది. ఎలాగో అర్థం కాలేదు. నువ్వు వచ్చే టైంకి అరుణని ఎక్కడికో అక్కడికి తీసుకెళ్ళిపోవాలనుకున్నాను. కానీ నువ్వు వస్తావన్న రోజున అరుణ ఎక్కడికి కదిలేదు కాదు. పైగా మీరా కూడా వస్తుంది, ఏకంగా కలిసి వెళదాం అనేది. నాకు కోపం వచ్చి వెళ్ళిపోయేవాడిని. దానికి సాయం నేనోసారి రావుగారితో పాటు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు జ్యోతి బృందంలో నువ్వు ఉన్నావు. నేను నీ వంక సీరియస్గా చూసినా నువ్వు చాలా నిర్లక్ష్యంగా ముఖం తిప్పుకొని అరుణ కోసం ఎప్పట్లా వస్తుంటే జ్యోతి కన్నా ఎక్కువ మొండితనమే నీలో ఉంది అనుకున్నాను. కానీ ఒక్కొక్కసారి కొన్ని చిత్రంగా జరుగుతుంటాయి. ఆ రోజు అరుణకి చీర తీసుకోవాలని బజారు తీసుకొచ్చాను. నువ్వు అప్పటికే చీరలు తీసుకుని వస్తున్నావులా ఉంది. నిన్ను చూస్తే అరుణకి ఎవరూ గుర్తుండరు. నీతో మాట్లాడుతుంటే అరుణకి టైం తెలీదు. నాకు అలా నిలబడ్డానికి విసుగేసింది. 1-2 సార్లు మీ కేసు చూశాను. అప్పుడే నీ కేసి పరీక్షగా చూస్తున్నప్పుడే నీ రూపానికి ముగ్ధుడైన నేను ఆ నిర్లక్ష్యం పొగరే లేకపోతే అనిపించింది. వెంటనే నీ నుండి చూపులు మరల్చుకున్నాను. ఆ తర్వాత నీపైన కోపం తెచ్చుకుందామన్నా వచ్చేది కాదు. ఆ మర్నాడే నువ్వు వచ్చి పైకి వస్తుంటే నన్ను చూసి రైలింగ్ని కరుచుకున్నట్లుగా నిలబడిపోయావు, భయంగా నా కేసు చూస్తూ. నీ భంగిమ నాకే నవ్వు తెప్పించినా పైకి కనపడనీయకుండా కిందికి వెళ్ళిపోయాను. అలాగే అన్నయ్య కారు కొన్న రోజున నన్ను గదిలో చూస్తూనే పారిపోయావు. అరుణ నా చెయ్యి పట్టుకుని బలవంతంగా తీసుకొచ్చింది. నా కేసి బెరుగ్గా చూసినట్టు చూశావు. అప్పుడు నాకు నవ్వు వచ్చింది. ఆ తర్వాత అంత క్రితంలా నీ మాటలు వింటుంటే నాకు కోపం వచ్చేది కాదు, విసుగ్గా అనిపించేది కాదు. ఒకరోజు అరుణతో ఎవరో పళ్ళు లేని ఆవిడని చీకట్లో చూసి దయ్యం అనుకున్నానని నువ్వు అరుణతో చమత్కారంగా చెప్తుంటే ఆ పక్క గదిలోనే ఉన్న నేను నీ చమత్కారానికి నవ్వుకున్నాను. మళ్ళా అదే సంగతి అరుణ చెబితే రేపు నన్ను ఏ భూతాన్నో అనుకుంటుందేమో అన్నాను నవ్వు దాచుకుంటూ. అలా ఎప్పటికీ అనుకోదు అంది అరుణ. ఇలాగే నీ గురించి కోపంగానే నవ్వుతూనే మా ఇద్దరి మధ్య వాదన జరుగుతుండేది. నేను పరాగ్గా నీ గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు నా పక్క నుండి నన్ను నిర్లక్ష్యంగా చూస్తూ నువ్వు వెళ్ళినట్టు భ్రమపడి నవ్వుకునేవాడిని. అలాంటి రోజుల్లో ఓ రోజున జ్యోతిని తీసుకొచ్చావు. ముఖ్యంగా జ్యోతి గురించి రావుగారు కారులో దిగబడతానన్నా 1-2 సార్లు బజార్లో కనపడి మీ ఇల్లు ఎక్కడయ్యా అంటే కూడా చెప్పకుండా దాటేశాను. నువ్వు జ్యోతిని తీసుకురావడంతో నీ మీద మర్చిపోయిన కోపం రెట్టింపుగా మారింది. అంత క్రితమే నిన్ను ఇక్కడికి రాకుండా చేయనందుకు నన్ను నేను నిందించుకున్నాను. ఏదో మైకం తెరలా కమ్మేసి నన్ను ఆ పని చెయ్యనీయలేదనుకున్నాను. మీరంతా ఏదో ప్లాన్లో ఉన్నారనుకున్నాను. అసలు అరుణకి నువ్వెలా దాపురించావని నిందించిన రోజులున్నాయి. ఓ రోజు అరుణని వదిన ఎవరింటికో పేరంటానికి వెళ్ళమంది. ఆ రోజు నువ్వు వస్తావని అరుణకి వెళ్ళటం ఇష్టం లేదు. నువ్వు వస్తావనే మాట నా చెవుల్లో అమృతం పోసినట్లయింది. నీ ఫ్రెండుని సగౌరవంగా ఆహ్వానిస్తాను, వెళ్ళిరా అన్నాను. దాంతో అరుణకి అనుమానమేసి వెళ్ళనంది. మొత్తానికి అరుణని మురిపించి బ్రతిమాలి ఎలాగైతేనేం పేరంటానికి పంపాను. వదిన వాళ్ళు ఎక్కడికో వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు. నువ్వు వచ్చేలోగా వాళ్ళు వెళ్ళిపోతే బాగుండును అనుకుంటూ కూర్చున్నాను. ఆ రోజు నీతో ఖచ్చితంగా ఇక్కడికి రావద్దని చెప్పేయాలనుకున్నాను. కానీ నేను అనుకున్నదంతా తలక్రిందులైంది. వదిన వాళ్ళు ముస్తాబులు నచ్చక మళ్ళీ లోపలికి వెళ్ళారు. వాళ్ళు తిరిగి వెడుతుంటే నువ్వు గేట్లో ఎదురుపడి వాళ్ళని అడిగి అరుణ లేదని వెళ్ళిపోయావు. నేను చాలా నిరాశ చెందాను. మంచి అవకాశం చేతికి చిక్కినట్టే చిక్కి జారిపోయినట్టుగా బాధపడ్డాను. నువ్వు వస్తే ఉండమని చెప్పలేదని అరుణకి నా మీద చాలా కోపం వచ్చింది. ఎలాగైనా నీకు బుద్ధి చెప్పాలనుకున్నాను. ఇద్దరికీ స్నేహం విడగొట్టాలంటే అది నీ వైపు నుంచే చేసుకురావాలనుకున్నాను. ఆ రోజు నేను తలనొప్పిగా ఉండి కాసేపు పడుకుందామని వచ్చాను. నువ్వు జ్యోతి అరుణ ఇల్లు ఎగరగొట్టేస్తున్నారు. ఇంట్లో ఎప్పుడూ అంత నిశ్శబ్దంగా ఉండే అరుణ నిన్ను చూస్తూనే అలా పరవశించిపోవడం నేను సహించలేకపోయేవాడిని. అరుణ అసలే అమాయకురాలు, ఎవరేమనుకుంటారోనని భయపడే మనిషి. ఇలాగే అరుణని మీ ముఠాలో చేర్చేస్తావనిపించింది.
కోపంగా విసుగ్గా నేను వెంటనే ఇంట్లోంచి వెళ్ళిపోయాను. మళ్ళా నేను ఇంటికి వచ్చేసరికి ఇల్లు చాలా నిశ్శబ్దంగా ఉంది. అందరూ వెళ్ళిపోయారనుకున్నాను. నువ్వు ఆ పక్క గదిలో ఉన్నట్టు మొదట నాకు తెలియదు. నేను గట్టిగా కేక వేయటంతో నువ్వున్నావని అరుణ నా నోరు మూసేసింది. మొదట తెల్లబోయినా ఉంటే ఉన్నారనిపించింది. వెంటనే బస్టాండ్కు వచ్చాను. నేనంత ఖచ్చితంగా నిన్ను రావద్దని చెప్పినా నువ్వు మళ్ళా వచ్చి అరుణతో సమానంగా వంట చేయడం చూసి తెల్లబోయాను. నీకు మామూలు మాటలతో బుద్ధి రాదనుకున్నాను. ఆ రోజు నువ్వు నా మీద చేయి చేసుకున్న రోజు. అంత క్రితమే జ్యోతి స్నేహితులతో వచ్చి ఎక్కడికో వెళ్తున్నారని అరుణని తయారుగా ఉండమని చెప్పమంది. అప్పుడు అరుణ లేదు. అరుణ రాదని మీరెవరూ రానక్కర్లేదని ఖచ్చితంగా చెప్పాను. మీరా వస్తుంది, ఇప్పుడు పంపిస్తారా అంది హేళనగా. అక్కడే ఉన్న జ్యోతి ఫ్రెండ్స్ కిసుక్కున నవ్వారు. నాకు ఒళ్ళు మండింది. నువ్వో సీక్రెట్ అని వాళ్ళకేదో చెప్పే ఉంటావని అనుకున్నాను. ఆ కోపం ఇంకా తగ్గకుండానే నువ్వొచ్చావు. మాట అనుకున్నాం. నా మీద చెయ్యి చేసుకున్నావు. నువ్వు కొట్టింది నా చెంప మీదే అయినా అది తగిలింది నా అహం మీద. నువ్వు మాయలాడివి. నీకెలా అయినా బుద్ధి చెప్పాలనుకున్నాను. ఆ రోజు కోసం ఎదురు చూడసాగాను. ఆ రోజు ఇంట్లో ఎవరూ లేరు. ఇప్పుడు మీరా వస్తే ఎంత బాగుండునో అనుకున్నాను. నేను ఒక్కడనే ఇంట్లో ఉన్నాను. మధ్యాహ్నం ఓ ఫ్రెండు వస్తే ఇద్దరం కలిసి బజార్లోకి వెళ్ళాం. తర్వాత వాడెళ్ళిపోయాడు. నేను షాపు దగ్గర మాట్లాడుతూ నిలబడ్డాను. ఆ షాపతను నాకు బాగా తెలుసు. యథాలాపంగా తలెత్తి చూసిన నాకు ఎదురు షాపులో నువ్వు కనిపించావు. వెదకబోయిన తీగ ఎదురైనట్టు సంబరపడ్డాను. షాపులోకి ఎవరో రావటంతో షాపతను వచ్చిన వాళ్ళకి కావలసినవి చూపిస్తున్నాడు. ఆ షాపులో కుర్రాడిని పిలిచి చీటీ నువ్వు గుర్తుపట్టడానికి వీలు లేకుండా గబగబా రాసి వాడి చేత ఎలా చెప్పాలో చెప్పి పంపాను. వాడి సంగతి నాకు బాగా తెలుసు. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం. నీకేమాత్రం అనుమానం కలగకుండా ప్రవర్తించాడు. నువ్వెంతసేపటికి రాకపోయేసరికి నువ్వు అసలు సంగతి గ్రహించేశావని అనుకున్నాను. నామకే వాస్తే ఏదో పుస్తకం తీసుకుని పైన బాల్కనీలో కూర్చున్నాను. అంత దూరంలో నువ్వు వస్తూ కనిపించావు. చటుక్కున లేచి నీకు కనపడకుండా పక్కకి తప్పుకున్నాను. ఎందుకో నా గుండెలు కొట్టుకున్నాయి. ఇలాంటి అవకాశం మళ్ళా రాదనిపించింది. మీరా, అప్పుడు నిన్నలా రప్పించడంలో నాకెటువంటి దురుద్దేశం లేదు. ప్రమాణపూర్తిగా చెప్తున్నాను. అరుణ స్నేహం మానేయాలని, ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దని చెప్పటానికి రప్పించాను. నా నుండి తప్పించుకు వెళ్ళాలని ప్రయత్నించి సాధ్యం కాక నిస్సహాయంగా కూర్చున్నావు. అలా చూసేసరికి నాకు చాలా జాలేసింది. ఎంతైనా ఆడపిల్లే అనిపించింది. నీ దగ్గరకొచ్చి నిన్ను పిలిచడంలో నాకెటువంటి ఉద్దేశం లేదు, దురుద్దేశం లేదు, వెళ్ళిపో అని నిన్ను గేటు వరకు సాగనంపాలనుకున్నాను. ఏ శనిదేవత నా నాలుక మీద నాట్యం చేస్తోందో నన్నా మాట అననీయలేదు. ఇంత పిలిపించి ఊరికే పంపేయటమా అనిపించింది. అప్పటికీ మర్చిపోని విధంగా నీకు వార్నింగ్ ఇవ్వాలనుకున్నాను. ఇద్దరి మధ్య మాట పెరిగిపోయింది. నేను పశువులా ప్రవర్తించాను. అరుణ వాళ్ళు రాకుండానే ఇంట్లోంచి వెళ్ళిపోయాను. గుక్క తిప్పుకోలేని విధంగా వ్యధ చెందాను. 3 రోజులు స్నేహితుడి రూంలో ఉన్నాను. అక్కడ విసుగనిపించి ఇంటికొచ్చాను. అరుణ నుండి తప్పించుకోవడం కష్టం. ఎన్నో ప్రశ్నలు అడిగింది. ఓపిగ్గా ఊ అని చెప్పి తప్పించుకున్నాను. తర్వాత నువ్వు రాలేదని దిగులుగా ఉండేది. నా దగ్గర అస్తమానము అనేది. నువ్వు ఎన్నాళ్ళకి రాకపోవడంతో జ్యోతి ఇంటికెళ్ళి జ్యోతిని తీసుకుని మీ ఇంటికి వస్తానంది. జ్యోతి ఇంటికెళ్ళడం నాకిష్టం లేదు. నా కోసం అరుణ స్నేహం మానుకుంటావా అనుకున్నాను. జ్యోతి ఇంటికి వెళ్ళొద్దనడంతో అరుణ నా మీద ఎగిరిపడింది. నువ్వెన్నాళ్ళకి రాకపోవడంతో నువ్వు ఇంక రావేమోననుకున్నాను. మాటల్లో సెంటర్లో జరిగిన సంగతి అరుణతో అన్నాను. నేనని చెప్పకుండా నా ఫ్రెండ్ అని చెప్పాను. ఇందుకా మీరా అంటే కోపం అని అసలు సంగతంతా చెప్పింది. అప్పుడు నా పరిస్థితి చెప్పలేను, వర్ణించి చెప్పలేను. అసలు ఆ రోజు నువ్వు అనుకోకుండా అక్కడున్నావని, జ్యోతికి నీకు స్నేహమే లేదని, నీకు అరుణ ఒక్కతే స్నేహితురాలని తెలిసి నా బాధ ఏమని చెప్పను? ఆడపిల్లలు ఘోషా పాటించాలని నా అభిమతం కాదు. కానీ ఎందుకో అంత విచ్చలవిడిగా తిరిగేవాళ్ళంటే నాకెందుకో నచ్చదు. నువ్వు ఆ కోవకు చెందిన దానివే అనుకున్నాను. అరుణ అలా నీ గురించి చెప్పాక నువ్వు ఒకసారి కనిపిస్తే బాగుండుననుకున్నాను. బయట నుంచి రాగానే నువ్వు వచ్చావని అరుణ నవ్వుతూ చెప్పే మాట కోసం అరుణ గదిలోకి వెళ్ళేవాడిని. అరుణ దిగులుగా కిటికీ దగ్గర కూర్చునుండేది. ఇంకా అడిగేదేముంది, వచ్చేసేవాడిని. తర్వాత అరుణకి చెప్పాను జ్యోతి ఇంటికి వెళ్ళమని. నన్ను రమ్మంది. ఇద్దరం వెళ్ళాము.
సరోజినీదేవి లోపలికి వెళ్ళినప్పుడు జ్యోతిని అడిగింది అరుణ. మీరా ఇల్లెక్కడా అని. మీరు హఠాత్తుగా వెళ్ళిపోయారని చాలా అసహ్యంగా మాట్లాడింది జ్యోతి. జ్యోతిలా ఖచ్చితంగా చెప్పకపోయినా సరోజినీదేవి అదే మాదిరిగానే చెప్పింది. అరుణ వాళ్ళ మాటలకి అసహించుకుంది. ఇంటికొచ్చి ఏడుస్తూ కూర్చుంది. నేనేదో చెప్పబోతే నన్ను విసుక్కుంది. వారం రోజులు నాతో మాట్లాడలేదు. జ్యోతి మాటల్ని బట్టి రకరకాల ఊహలు వచ్చి నన్ను భయపెట్టాయి. ఎందుకు అంత హఠాత్తుగా వెళ్ళిపోయారు? ఒకవేళ నీకు పెళ్లి చేసేయాలనా? లేకపోతే నా పశు ప్రవర్తనకి ఏమైనా జరిగిందా? ఈ ఆలోచన వచ్చేసరికి నేనెంత నరకం అనుభవించేవాడినో ఎలా చెప్పను? ఏ ఊరైనా వెళ్ళినప్పుడు ఎక్కడైనా సినిమా హాల్లోనో, ఏ పార్కులోనో, ఏ రైల్లోనో కనిపించకూడదా అని ప్రతి జంటని పరికించి చూసేవాడిని. నీకు పెళ్ళి అయిపోయే ఉంటుందనుకున్నాను. అందుకే ప్రతి జంటని చూసేవాడిని. అరుణని మీ దేవురని అడిగితే విజయవాడలో వాళ్ళ బామ్మ ఉందట, అంతకన్నా వాళ్ళకెవరూ లేరని చెప్పింది. విజయవాడలో వారం 10 రోజులున్నాను. ఊరంతా ఒక్కసారి కాదు ఎన్నోసార్లు తిరిగాను. పార్కుకొచ్చి తీరిగ్గా కూర్చోవడం నాకు విసిగే అయినా అక్కడున్నన్నాళ్ళు పార్కుకి వెళ్ళేవాడిని. ఎప్పుడన్నా రాకపోతావా అనిపించింది. ఎన్నాళ్ళని అక్కడ ఉండను? నిరాశగా వెనుతిరిగాను. సరోజినీదేవి వాళ్ళు వచ్చినప్పుడు కాఫీ పలహారాలయ్యాక వాళ్ళు కొంతసేపు అవి ఇవి మాట్లాడి పెళ్లి మాటలెత్తారు. అప్పుడు నేను ధైర్యం చేసి, 2 భార్యలుండటం చట్టరీత్యా నేరం కదండి అన్నాను. వాళ్ళు నోటి మాట రాని వాళ్ళలా అయిపోయారు. అందరికన్నా ముందు తేరుకొన్నది సరోజినీదేవి. నీకు పెళ్ళయిందా అని ఆశ్చర్యంగా అడిగింది. ఒక కొడుకు కూడా అని చెప్పాను. అమ్మకి కోపం వచ్చింది. పెద్దవాళ్లతో వేళాకోళం ఏమిటని మందలించింది. నేనన్న మాట వాళ్ళంతా వేళాకోళంగా తీసుకున్నారు. వాళ్ల మాటలు నేను పట్టించుకోలేదు. నేనా మాట అన్నది వాళ్ళ కోసం కాదు, నా దృఢమైన అభిప్రాయం నువ్వు గ్రహించాలని. అప్పుడైనా నా మీద నీకు కలిగిన అపోహలు పోయి నన్ను అర్థం చేసుకుంటావని ధైర్యంగా అన్నాను. కానీ నేను ఎవరికైతే వినాలని అన్నానో వాళ్ళు వినలేదు. నేనన్న మాటకి నువ్వెలా ఫీల్ అయ్యావో అనే ఆతృతతో వెంటనే లోపలికి వచ్చాను. నువ్వు లేవు. నువ్వు వెళ్ళి చాలాసేపు అయిందని అప్పి చెప్పింది. ఎంత నిరాశ చెందానో. నీ మీద చాలా కోపం వచ్చింది. అందుకే మర్నాడు నీతో అలా చెప్పకుండా వెళ్ళావని విసుక్కుంది. జ్యోతి కూడా నన్ను పట్టాన వదిలిపెట్టలేదు. అరుణ కోపంతో నాతో మాట్లాడకపోవడం, యాత్రల్లో ఉన్న అమ్మకి ఒంట్లో బాగుండలేదని ఉత్తరం రావడం, జ్యోతి ఆకాశరామన్న ఉత్తరం నా కోటి రాసి తనకి ఆ ఆకాశరామన్న ఉత్తరం వచ్చిందని భయం నటిస్తూ ఎత్తులు వేసాగింది. జ్యోతి ఓ గడుగ్గాయి, అందుకే అదేం పట్టించుకోలేదు. ఇదంతా తిక్కగా జ్యోతి చేసిందని తీసిపారేశాను. ఆ వెనుక ఆ తల్లిదండ్రుల హస్తం కూడా ఉందని ఆ తర్వాత కానీ తెలియలేదు. నీకోసం విజయవాడలో వెతికి నిరాశగా హైదరాబాద్ వచ్చేసరికి మరో ఆకాశరామన్న ఉత్తరం రావుగారి దగ్గర నుండి అర్జెంటుగా రమ్మని కబురు. ఏమిటా అని వెడితే 2 ఆకాశరామన్న ఉత్తరాలు వచ్చాయట. నేను వాళ్ళింట్లో చనువుగా తిరుగుతున్నాను. దానికి రకరకాల వ్యాఖ్యానాలు బయలుదేరాయట. జ్యోతి మంచం దిగట్లేదట. ఇలా ఎన్నో చెప్పి ఆడపిల్లల మీద అపవాదు వస్తే అది మాసిపోదని, నేను అంటే వెంటనే ముహూర్తం పెట్టిస్తానని మొదలుపెట్టారు. ఎన్ని విధాల మర్యాదగా చెప్పినా వాళ్ళు వినలేదు. నేను శాంతంగా చెబుతున్న కొద్దీ వాళ్ళు కాలికేస్తే చేతికి, చేతికేస్తే కాలికి అన్నట్లుగా మాట్లాడసాగారు. ఆఖరికి కాస్త గట్టిగానే అన్నాను, అలాంటి ఉత్తరాలు కానీ పుకార్లు కానీ నమ్మొద్దని. అదెలా సాధ్యమోయ్ అన్నారు రావుగారు. అయితే నాకు జ్యోతి గురించి చెడుగా ఉత్తరాలు వచ్చాయి, నమ్మమంటారా అన్నాను. దాంతో ఇద్దరి నోటికి తాళం పడింది. కానీ నన్ను తరచూ బాధిస్తూనే ఉండేవారు. మీరా, ఆ రోజు నిన్ను ఇక్కడ చూసి ఎంత ఆశ్చర్యపోయానో, ఎంత ఆనందించానో నీకు తెలియదు. తర్వాత నీ పరిస్థితికి నేనే కారణమని ఎంత కుమిలిపోయానో కూడా నీకు తెలియదు. నీతో మాట్లాడబోతే నువ్వు ఆ అవకాశమే ఇవ్వలేదు. అరుణ వచ్చాక అన్నీ సర్దుకుంటాయని ఆశించాను. అది జరగలేదు. ఆ రోజు హాస్పిటల్ దగ్గర బాబుని చూసిన రోజు నా పరిస్థితి వర్ణనాతీతం. నీతో మాట్లాడబోతే కఠినంగా శాసించావు. ఒక్కొక్కసారి అరుణకి అంతా చెప్పేద్దామా అనిపించేది. అసలే కోపంలో ఉన్న నువ్వు ఏ అఘాయిత్యానికి ఒడిగడతావోనని భయపడి ఊరుకునేవాడిని. మీరా, మొదటి నుండి జరిగిందంతా వివరంగా ఇందులో రాశాను. మొదట నీ మీద నాకెలా కోపం ఉండేదో కూడా దాచకుండా రాశాను. నీకిష్టమైతే నువ్వు అంటే సంతోషంగా నిండు మనసుతో ఈ చివరి నుండి చేతులు చాచి నిన్ను అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాను.
నన్ను నువ్వు క్షమించలేకపోతే నేను తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. తప్పు చేసింది నేను, శిక్ష కూడా నేనే అనుభవించాలి. మామయ్య మీ గురించి ఎంత బాధపడుతున్నాడో నీకు తెలియకపోవచ్చు. నాకు బాగా తెలుసు. నా గురించి పెద్దవాళ్ళని, వాళ్ళ మనసుల్ని బాధ పెట్టవద్దని కోరుతున్నాను. ఇక్కడికి రావటానికి నువ్వే సుముఖంగా లేవని విన్నాను. ఇక్కడ అమ్మ, మామయ్య ఎందుకో అనుకుంటున్నారు. అది ఎందుకో నాకు తెలుసు. అది నా గురించే. అదే నిజమైతే నేను తప్పుకుంటాను. అన్నీ తెలిసి ఇవన్నీ ఎందుకు రాయడం అని నువ్వు అనుకోవచ్చు. రేపు సాయంత్రం వరకు నా అదృష్టాన్ని పరీక్షించుకుంటాను. నువ్వు బాబుని తీసుకొని రాకపోతే నాకు ఆ అదృష్టం లేదని నువ్వు వేసిన శిక్షని సంతోషంగా భరిస్తాను. నా ప్రయాణం ఏర్పాట్లు చేసుకుంటాను. ఎప్పటికీ తిరిగి రాకుండానే ఉండాలనే ప్రయత్నంలో పెడతాను. కానీ అమ్మని ఈ వయసులో బాధ పెట్టాలి. అమ్మ నన్ను క్షమిస్తుంది. ఆ నమ్మకం నాకు ఉంది. అంతా వివరంగా ఎందుకు రాస్తున్నానంటే అమ్మని ఒక్క నా పెళ్లి విషయంలో తప్ప ఇంకే విషయంలోనూ బాధ పెట్టలేదు. ఎప్పుడైనా అమ్మని చూద్దామని వస్తే ఆ ఇంటికి వచ్చే వాళ్లలో నన్ను ఒకటిగా భావించి, నన్ను అసహించుకోకుండా, ఆదరించకపోయినా విసుక్కోకుండా గుప్పెడు మెతుకులు నా చేతిలో పెట్టమని వేడుకోవటమే. అసలు సంగతి రాయటం మర్చిపోయాను. నేను నీ కనుచూపు మేర కనిపించకుండా, అసలు ఎప్పటికీ కనిపించకుండా వెళ్ళిపోతే నీకు ఇక్కడికి రావడానికి అభ్యంతరం ఉండదనుకుంటాను. ఇలా రాస్తున్నందుకు మరోలా అనుకోవద్దు. నీకు నమ్మకం కుదరటానికే వివరంగా రాయాల్సి వచ్చింది. నువ్వు ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి నువ్వంటే అమ్మకి వాళ్ళ మాలిన అభిమానం ఇప్పుడు చెప్పనే అక్కర్లేదు. నీ గురించి అమ్మ చాలా బాధపడుతోంది. అమ్మంటే నీకు ఎంత గౌరవమో అభిమానమో నాకు తెలియనివి కావు. అందుకని మీరా, నిన్ను బాబుతో ఇక్కడే ఉండవని ప్రార్థిస్తున్నాను. నువ్వు దగ్గరుంటే నేను లేని లోటు అమ్మకి చాలా భాగం తగ్గుతుంది. దయచేసి నా ఈ కోరికని తిరస్కరించవద్దని మరోసారి ప్రార్థిస్తున్నాను. మీరా, నన్ను క్షమించగలిగితే రేపురా. క్షమించకపోతే, అది నీ వల్ల కాకపోతే నేను 4 రోజుల్లో వెళ్ళిపోతాను. నేను వెళ్ళేలోగానే రమ్మని అడుగుతున్నాను. బాబు ఈ ఇంట్లో తిరుగుతుంటే చూడాలనే కోరికని చంపుకోలేకుండా ఉన్నాను. అయినా నేను వెళ్ళేలోగా నీకో ముఖ్యమైన సంగతి చెప్పాలి. అక్కడికొచ్చి నీతో మాట్లాడడానికి వీలుండదు. ఎవరికైనా అనుమానం రావచ్చు. నేను వెళ్ళేలోగా రావటం మర్చిపోవద్దు. ఇట్లు శేఖరం. చీకటి పడిపోయింది. మీరా అలాగే కాగితాలు చేతిలో పట్టుకొని కూర్చుంది. చీకట్లో కూర్చున్నావేం మీరా? అక్కడికొచ్చిన కాంతమ్మ లైటు వేస్తూ అంది. మీరా ఉలిక్కిపడి చప్పున కాగితాలు పక్కకి పెట్టుకుంటూ లేచి నిలబడింది. కూతుర్ని అదే వరకులా అలా ఉన్నావేం అని అడిగే ధైర్యం కాంతమ్మలో లేదు. అసలు ఈ వారం 10 రోజులుగా కూతుర్ని పలకరించడానికే భయపడుతోందావిడ. కూతుర్ని పలకరించాలని వచ్చి కూడా ముఖం గంటు పెట్టుకున్న కూతుర్ని మాట్లాడించే ధైర్యం లేక అక్కడి నుండి వెళ్ళిపోయింది. శేఖరం రాసిన ఉత్తరం మరోమారు చూసి కవర్లో పెట్టింది. మొదట గుండెలు కొట్టుకుంటుంటే మొదటి లైను మీద నిలిచి చూసిన మీరా కళ్ళు తనకి తెలియకుండానే ఆ ముత్యాల బార్ల వెంట పరిగెత్తినాయి. అంతా పూర్తిగా చదివేసరికి మీరాకి అయోమయంగా అనిపించసాగింది. అరుణే ఏదో రాసుంటుంది తనకి అనుకుంది తను. తనకేం తెలుసు? అంటే అతను రేపో ఎల్లుండో ఇకపైన ఆలోచించలేకపోయింది. విజయ్ దగ్గరకొస్తే వాణ్ణి గుండెలకి అదుముకొని నిశ్శబ్దంగా రోధించసాగింది. అలా ఎంతసేపు ఏడుస్తూ కూర్చుందో. ఆ రాత్రి ఎంత బ్రతిమాలినా భోజనం చేయలేదో. మీరా పరిస్థితిని ఇంకోలా ఊహించుకున్న కాంతమ్మ నీకిష్టం లేందే ఏం జరగదని వాగ్దానం చేస్తున్నట్టు అంది. మీరా దేనికి మాట్లాడలేదు. ఆ రాత్రి మీరాకి నిద్రన్న మాట లేదు. పలు రకాలుగా ఆలోచించింది. అంతరాత్మకి మనసుకి ఘర్షణ జరిగింది. ఎప్పుడూ అంతరాత్మదే పైచేయి, అదే గెలిచింది. శేఖరం రాసిన గడువు గుర్తుకొచ్చేసరికి మీరా గుండె ఆగిపోయినట్లయింది. భగవంతుడు నన్నెందుకిలా పరీక్షిస్తున్నాడు? ఎప్పుడైనా పరాగ్గా కునుకుపడితే భయంకరమైన కలలు రావటం, భయంతో లేచి కూర్చోవటం. ఆ రాత్రంతా అలాగే జాగారం చేసింది. మరునాడు తల్లికి ఏం చెప్పాలా, ఎలా చెప్పాలా ఏం తోచని దానిలా తిరగసాగింది. అతను రాసిన గడువు ప్రకారం తను వెళ్ళలేదు. అది అతను మరోలా అర్థం చేసుకుంటే? ఇలా ఎటూ తేల్చుకోలేకుండా ఉంది. విజయ్కి నీళ్లు పోసి వాడికి బట్టలేస్తూ గదిలో ఉంది మీరా. వీధి తలుపు తట్టిన చప్పుడైంది. మీరా గుండెలు దడదడలాడాయి. అతను ఈరోజు వెళ్ళిపోతున్నాడా? తను వెళ్ళలేదు. వెళ్లే ముందు ముఖ్యమైన సంగతి ఏదో చెప్పాలని వచ్చాడా? మళ్ళీ తలుపు తట్టిన చప్పుడైంది.
వణికే కాళ్లతో అదిరే గుండెతో నెమ్మదిగా నడిచి వెళ్ళింది. గడియ మీద చెయ్యి వేసి ఆగిపోయింది. వచ్చిన వ్యక్తి కోసం ఊపిరి బిగబట్టి నెమ్మదిగా గడియ తీసింది. తలుపులు తెరుచుకొని ప్రకాశం గారు లోపలికి వచ్చారు. తెల్లబోయి తన కేసి చూస్తున్న కూతుర్ని మీరా ఆప్యాయంగా అన్నారు. తేరుకున్న మీరా రండి అంది. తనను చూస్తూనే ముఖం చిట్లించుకొని వెళ్ళిపోయే మీరా మొదటిసారి తెల్లబోయినట్టు చూడటం, తర్వాత ఆప్యాయత నిండిన స్వరంతో ఆహ్వానించడం ఆయన తబ్బిబ్బైపోయారు. ఈరోజు తను లేచిన రోజు మంచిదనుకున్నారు. ఈరోజు లేస్తూనే ఎవరి ముఖం చూశానా అనుకున్నారు. శేఖరం ముఖమే చూశాడు. మనసులోనే శేఖరాన్ని ఆశీర్వదించాడు. ఆలోచిస్తున్నట్టుగా నిలబడిన ప్రకాశం గారిని చూసి కూర్చోండి అని లోపలికెళ్ళింది. చొక్కా నెత్తిమీద కప్పుకున్న విజయ్ కళ్ళు కప్పుకుపోవడంతో అదే తమాషాగా తడుముకుంటూ వస్తున్నాడు. ప్రకాశం గారు వాడిని చప్పున ఎత్తుకున్నారు. వాడు బిక్కమొహం వేశాడు. ఆయన వాడిని అటూ ఇటూ తిప్పి అక్కడున్న బొమ్మలతో ఆడించసాగారు. దానితో వాడు నవ్వేశాడు. ఆయన సంతోషానికి లెక్కలేదు. ఆయన వచ్చారని తెలిసి కూడా కాంతమ్మ యువతలకి రాలేదు. మీరా మనసు ఆవిడికి అర్థం కాలేదు. ఇందుకే రాత్రంతా అలా ఉండేదేమో అనుకుంది. మీరా విజయ్కి తల దువ్వుదామని దువ్వెనతో అక్కడికి వచ్చింది. విజయ్తో ప్రకాశం గారు తను ఓ చంటి పిల్లాడిలా ఆడటం చూసి అలాగే నిలబడిపోయింది. తల్లిని చూడగానే విజయ్ పరిగెత్తుకొని తల్లి దగ్గరకొచ్చాడు. అప్పుడు గాని మీరా వచ్చింది ఆయన చూడలేదు. మీరా అక్కడే నిలబడి విజయ్కి తల దువ్వుతోంది. ఆయన మీరా దగ్గరగా వచ్చి అమ్మా మీరా అని పిలిచారు. ఏమిటన్నట్లుగా తల ఎత్తి చూసింది. అత్తమ్మ ద్వారా అన్నీ విన్నావు కదమ్మా, ఇంకా నా మీద కోపం పోలేదా అమ్మా? ఆయన కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. మిమ్మల్ని నా గుండెల్లో దాచుకుంటాను తల్లి, మీకే లోటు రానివను. నేను మిమ్మల్ని మోసం చేయాలని ఏనాడు అనుకోలేదమ్మా. కనిపించకపోతే నేనేం చెయ్యనని కూడా నిర్లక్ష్యంగా ఉండలేదు తల్లి. మీకోసం అన్వేషిస్తూనే ఉన్నాను. నా అదృష్టం బాగుంది. దేవుడు నా మీద దయతలిచాడు. మిమ్మల్ని నా కళ్ళబడేశాడు. ఇప్పుడు మీరు నన్ను క్షమించకపోతే... ఆయన గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. పై మీద కండువాతో కళ్ళు ఒత్తుకున్నారు. మీరాకే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆయన చేతి మీద చెయ్యి వేస్తూ బాధపడకండి అంది మెల్లగా. ఆ చిన్న మాటకే ఆయన సంబరపడిపోతూ నా మీద కోపం పోయిందా అమ్మా అన్నారు. మీ మీద నాకెందుకు కోపం? అత్తయ్య మిమ్మల్ని తీసుకురమ్మని పంపింది, వెడదామా అమ్మా? సందేహిస్తూనే అడిగారు. మీ ఇష్టం అంది తల వంచుకుని. ప్రకాశం గారి సంతోషం వర్ణించలేం. మీరా ఇంత తొందరగా ఒప్పుకుంటుందని ఆయన ఊహించనైనా ఊహించలేదు. మీరాకి ఇష్టం లేదంటే కాంతం ఒప్పుకోదు. తను ఇలా భయపడి సందేహించి దూరంగా ఉంటే ఈ సమస్య పరిష్కారం కాదని మీరాతో మాట్లాడాలని ధైర్యం చేసి వచ్చారాయన. మీరా చాలా ఖచ్చితమైన మనిషిలా ఆయనకి అనిపించింది. ఏదైనా ఘాటుగానే అంటుందని ఆయన అనుకున్నారు. ఇప్పుడే వెళ్దామమ్మా, మీరా ఈ పూట మంచిది కూడాను, అమ్మతో చెప్పు అన్నారు. మీరు చెప్పండి అని గదిలోకి వెళ్ళిపోయింది మీరా. ప్రకాశం గారు కాంతం దగ్గరగా వెళ్ళి కాంతం మీరా నన్ను అంగీకరించింది, అక్కడికి రావడానికి ఒప్పుకుంది, తొందరగా తెములు అన్నారు. కాంతమ్మ నమ్మలేనట్టు చూసింది. నిజం కాంతం, తొందరగా తెములు, మళ్ళీ వర్జాలు వచ్చేస్తాయి. ఆయన సంబరంగా చెప్తుంటే కాంతమ్మకి అయోమయంగా అనిపించసాగింది. ఆవిడ మీరా దగ్గరికి వచ్చింది. మీరా అల్మారా దగ్గర నిలబడింది. కాంతమ్మ మీరా దగ్గరగా వచ్చి భుజం మీద చెయ్యి వేస్తూ మీరా అంది. ఆమె ఇటు తిరగకుండానే ఏమిటమ్మా అంది. నువ్వు అక్కడికి వెళ్ళటానికి ఒప్పుకున్నావా? అవును, నా కోసమే కదూ? ఆవిడింకా ఏదో అనబోతుంటే మధ్యలోనే ఆపింది ఆమె. అందరి కోసము, నువ్వేం సందేహించకు, నాకిష్టమే అని క్షణం ఆగి మళ్ళీ అంది. అమ్మా అక్కడ కనుక నేను ఉండలేకపోతే నేనేదైనా ఉద్యోగం చేసుకుంటాను. ఇదొక్కటే నువ్వు ఒప్పుకోవాలి. అక్కడ ఎవరైనా తనని హేళన చేస్తారేమోనని, అవమానిస్తారేమోనని ఆమె భయపడుతోందనుకుంది కాంతమ్మ. అలా దానికి అవమానం జరిగితే తను మాత్రం ఒక్క క్షణం ఉండగలదా అనుకుంది. శాంతమ్మ గారి అనురాగపూరితమైన మాటలు గుర్తుకొచ్చి కాంతమ్మకి కొండంత ధైర్యం కలిగింది. ప్రహారీ గోడ కిరుపక్కల నోళ్లు తెరుచుకున్న పెద్ద సింహాల్ని చూసి మొదటి రోజులా భీతి చెందింది ఆమె. కానీ వాటి మధ్య నిర్మలమైన బోసి నోటితో నవ్వుతున్న గాంధీ తాత బొమ్మను చూసి మొదటి రోజులానే ధైర్యం తెచ్చుకుంది మీరా. ఆమె తల్లి వెనకాలే నిలబడింది. కాంతమ్మ వచ్చే ముందు ఎన్నో దేవుళ్లకి మొక్కుకొని వచ్చింది. ఈ తన నిర్ణయం శుభసూచకం కావాలని,
తనకివలే తన కూతురు జీవితం వృధా అవ్వకుండా అతి తొందరలోనే దాని జీవితం చక్కబడాలని, దాని బాగు కోసమే నేను ఈ నిర్ణయానికి వచ్చాను తండ్రి అంటూ అనేక విధాల మొక్కుకుంది. అదిరే గుండెతో వణికే కాళ్లతో తల్లి వెనకాలే తను కూడా ఎంతో నమ్మకంతో కుడికాలు ముందు పెట్టింది. అప్పి పరుగున వెళ్ళి ముందే చెప్పటంతో శాంతమ్మ గారు ఎర్రనీళ్ల పళ్ళెంతో వచ్చింది. అన్నగారిని వదినగారిని అక్కడే ఆగమని, మీరా చేతిలోని విజయ్ని తను తీసుకుని మీరాని వాళ్ళకి హారతి పట్టి కట్నం అడుగు అంది. ఆవిడకి చాలా సంతోషంగా ఉంది. మీరా అయోమయంగా చూస్తూ నిలబడింది. ఏమిటొదినా ఈ చేదస్తాం అంది కాంతమ్మ. ఆవిడకేమిటోలా ఉంది. కాంతమ్మ మాటలు శాంతమ్మ గారు పట్టించుకోలేదు. మీరా పరిస్థితి కూడా ఆవిడ గుర్తించే స్థితిలో లేదు. మీరా, కానీ కట్నం నీకు కూడా వస్తుంది. ఎంత వసూలు చేస్తావో తొందర చేసింది. శేఖరం గొంతు కోసం వాళ్ళంతా చెవులు చేసుకుని ఎదురు చూస్తున్నా మీరా ఆవిడ చెప్పినట్లు యాంత్రికంగా చేసింది. అంతా భయం భయంగా ఉంది మీరాకి. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో ఇక చివరి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.